మ్యాడ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న నార్నే నితిన్ ఇప్పుడు ఆయంటూ వచ్చేశారు. కొత్త దర్శకుడు అంజీ తెరకెక్కించిన ఈ చిత్రంలో నయన్ సారిక హీరోయిన్గా నటించింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ నిర్మించిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా బన్నీవాస్ విద్య నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో చూద్దాం. బూరయ్య అలియాస్ వినోద్ కుమార్ కొడుకు కార్తీక్ అలియాస్ నార్నే నితిన్ కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసం ఊరికి వచ్చేస్తాడు. ఆయన వచ్చిన విషయం తెలిసి ఫ్రెండ్స్ హరి అలియాస్ అంకిత్ కొయ్య, సుబ్బు అలియాస్ కసిరాజు కూడా దిగుతారు. చిన్నప్పటి నుంచి తన స్నేహితుల కారణంగా అన్నీ తిప్పలు పడే కార్తీక్ వాళ్ళ నుంచి తప్పించుకొని తిరుగుతుంటాడు. అదే సమయంలో ఊళ్ళో పల్లవి అలియాస్ నయన్ సారికని చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. కానీ అదే అమ్మాయిని ఫ్రెండ్ సుబ్బు 5 ఏళ్లుగా ప్రేమిస్తుంటాడు. కానీ పల్లవి మాత్రం కార్తీక్ను ప్రేమిస్తుంది. కానీ కులం వేరు అనే కారణంతో తండ్రి దుర్గా అలియాస్ మైమ్ గోపి చెప్పిన అబ్బాయినే పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకుంటుంది. కులం స్థాయి కారణంగా ప్రేమించిన అమ్మాయి దక్కడం లేదని కార్తీక్ తెగ బాధపడుతుంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది, కొడుకు బాధను తీర్చేందుకు బూరయ్య ఏం చేశాడనేదే అసలు కథ. 2 కోతులు మాట్లాడుకుంటుంటే మధ్యలో సైలెంట్గా పిల్లి వచ్చి రొట్టె ముక్క లాక్కుపోయిందట. ఈ కథ గుర్తుందా? ఆగస్టు 15కి ఇదే జరిగేలా కనిపిస్తుంది. ఇప్పుడు మిస్టర్ బచ్చన్ డబుల్ ఇట్ స్మార్ట్ పై అందరి ఫోకస్ ఉంటే ఆయంటూ వచ్చి కలెక్షన్స్ అన్ని పట్టుకెళ్లేలా ఉంది ఈ మూవీ. నిజానికి ముందు నుంచి కూడా ఈ సినిమాపై అంచనాలు తక్కువగానే ఉన్నాయి. అండర్ డాగ్ అనే తమ సినిమాను తీసుకొచ్చారు దర్శక నిర్మాతలు. ఇదేం సూపర్ సినిమా కాదు, కొత్త కథేం కాదు, కానీ ఉన్నంతలో బెటర్ సినిమా. అక్కడక్కడ కామెడీ పేలిన సినిమా. ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ హిలేరియస్గా వర్కౌట్ అయ్యాయి. జాతిరత్నాలు తరహాలోనే ఈ సినిమాలో కథ ఉండదు, కామెడీ తప్ప. సెకండ్ హాఫ్లోనూ అక్కడక్కడ నవ్వులు బాగానే కురిశాయి. కథ కంటే కామెడీ ఎపిసోడ్స్ పై ఫోకస్ చేశాడు దర్శకుడు అంజీ. ఈ కామెడీతోనే అండర్ కరెంట్గా కులం టాపిక్ తీసుకొచ్చాడు. కులం చుట్టూనే ఈ కథను రాసుకొచ్చాడు. చివర్లో అదే కులానికి ముడిపెట్టి చిన్న ట్విస్ట్తో రెగ్యులర్ ఎండింగ్ ఇచ్చారు. రిస్క్ అని తెలిసినా కూడా చాలా వరకు కులం టాపిక్ బాగానే తీసుకొచ్చాడు దర్శకుడు. అంతేకాదు, ఏపీలో గత ప్రభుత్వంపై వాలంటీర్ వ్యవస్థపై కూడా పంచులు రాసుకున్నాడు. దాంతోపాటు మరికొన్ని సీన్స్ కూడా బాగా పేలాయి. క్లైమాక్స్ చాలా బాగుందని ముందు నుంచి హైప్ ఇచ్చారు. అయితే అక్కడ చూస్తే అంతగా అనిపించదు. రెగ్యులర్ ఎండింగ్ అయితే ఇచ్చారు. కాకపోతే అప్పటి వరకు సినిమా రేసీగా వెళ్తుంది కాబట్టి పెద్దగా కంప్లైంట్స్ లేకుండానే థియేటర్ నుంచి బయటికి వచ్చేస్తాం. నార్నే నితిన్ బాగున్నాడు, బాగా నటించాడు కూడా. మ్యాడ్ సినిమాతో పోలిస్తే ఇందులో ఇంకాస్త మెరుగయ్యాడు. డాన్సులు కూడా బాగానే చేశాడు. హీరోయిన్ నయన్ సారిక ఓకే, ఆమె నటన బాగుంది. హీరో ఫ్రెండ్స్గా అంకిత్ కొయ్య, కసిరెడ్డి కామెడీ అదిరిపోయింది. అదే మేజర్ ప్లస్ పాయింట్. సీనియర్ నటుడు వినోద్ కుమార్ క్లైమాక్స్లో అద్భుతంగా చేశాడు. చిన్న పాత్రే అయినా మైమ్ గోపి బాగున్నాడు. మిగిలిన వాళ్ళంతా ఓకే. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ సినిమాకు మేజర్ హైలైట్ సంగీతం. పాటలు అదిరిపోయాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఇక ఎడిటింగ్తో పాటే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.